చేసి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు కొన్ని సమయంలో మరి ఒక 2 గ్రీటింగ్స్ చెప్పండి అయ్యా, ఎందుకంటే ఎక్కువ ఎండ్ అయిపోయింది. నేను వాస్తవంగా 12కు ముగించి మీకు కూడా ఇద్దాం అనుకున్నాను. మీకు ఎక్కువ సమయం ఇవ్వలేదు, కానీ మీరు మాతో ఉన్నందుకు చాలా సంతోషం. నేను బ్రదర్ నీలరాజు గారిని మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. కానీ ఇక్కడ దాకా మీరు హైదరాబాద్ నుంచి వచ్చారంటే ఆ బర్నింగ్ హార్ట్ మీలో ఉండడాన్ని బట్టి చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, సంఘ విశ్వాసులు, నాయకులు, పాస్టర్లు అందరూ వచ్చి కలిశారు. సో ఆదివారం ఎవరు రాలేదు, మీరు వచ్చారు కాబట్టి ఒక్క 2 మాటలు చెప్పి మమ్మల్ని బలపరచండి. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునగాక. దైవజనులు, సంఘము కూడిన మీ అందరికీ మరొకసారి ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. మాది హైదరాబాద్ ప్రాంతము. మా బాబాయ్ ఆర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము 6 మెంబర్స్ ఉదయం 3 o'clock లేచి ఈ సంఘాన్ని చూచటానికి, దైవజనుని మాటలు వినటానికి, సంఘంతో కలిసి దేవాది దేవుని ఆరాధన చేయటానికి ఇది ఇష్టపూర్వకంగా మేము వచ్చిన సాహసం. అంటే మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడని దేవుని యొక్క మాట. మేము ఇష్టపూర్వకంగా వచ్చాం. అయితే 1-2 మాటలే చెప్పి నేను ముగిస్తాను. నేను తెలంగాణ రాష్ట్రం కొరకు ఏర్పడ్డప్పుడు తెలంగాణలో ఉన్న క్రిస్టియన్లందరినూ ఒక సమూహంగా చేసి అందులో జాతుగా ఏర్పడి దానికి నేను రాష్ట్ర చైర్మన్గా నేను దాన్ని కొనసాగించినాను. ఏదేమైనా దేవునికి మహిమ. అంటే ఈ 2025 సంవత్సరం అంటే నాకు ఇప్పుడు 63 సంవత్సరాల 125 రోజులు. అయ్యగారు అన్నట్టుగా ఎప్పుడు బూర శబ్దం వినబడుతుందో నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఈ 2025 వరకు నేను 2 వచనాలు, అంటే 1947లో స్వాతంత్రం వచ్చి 1950లో భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత, అంటే 75 ఇయర్స్కు 75 సంవత్సరాలకు నేను 2 సాదృశ్యమైన విషయాలు చూశాను. 2 చూశాను. అంటే ప్రపంచము, భారతదేశం. ఇప్పుడు భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో కదలిక రావడానికి క్రైస్తవుల పక్షంలో 2 విషయాలు నేను చూశాను. ఒకటి దైవజనులు పరిగాల ప్రవీణ్ గారిది చాలా విషయాలు జరిగినాయి. 2వది ఈ కృపా సమాజం అని. ప్రతి ఒక్కరు నేను అక్కడికి ఆయా ప్రాంతంలో పోయినప్పుడు ఈ మంగళగిరి అన్నది భారతదేశం మొత్తము మారి మోగుతుంది. ద నేమ్ ఆఫ్ జీసస్. అంతకుముందు మాకు తెలియదు ఈ కృపా సమాజం అనే మందిరము, మాకు తెలియదు. మందిరాలు ఉన్నాయి, కానీ భారతదేశంలో ఈ 142 కోట్ల జన సమూహానికి దేవుడు దైవజనుని యొక్క ప్రయాసము, ఈ సంఘాన్ని, ఈ సావాసాన్ని దేవుడు బయలుపరిచిన విధానాన్ని బట్టి నేను దేవునికి మహిమపరుస్తూ, నిజంగా దైవజనులు అన్నట్టుగా యోబుకి ఇచ్చిన 2 తలంతులతో కూడిన మందిర సుందర వందాన్ని దేవుడు త్వరలో ఈ సంఘానికి అనుగ్రహించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది మాటలు జీవించింది. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు నీలరాజు అండి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. పుట్టి పెరిగింది సిద్దిపేట జిల్లా. అయితే ప్రవీణ్ పగడాలన్న నా పెళ్లి చేశారు. ఒక రూమ్లో ఉండేవాళ్ళము. దగ్గరగా చూసిన వ్యక్తి. అన్న చనిపోయిన తర్వాత ఆ దుఃఖంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మందిరం కాలిపోయిందన్న దుఃఖం అనేది